చట్టాన్ని అతిక్రమించేలా ఎవరు ప్రవర్తించవద్దని పార్టీ నాయకులకు కార్యకర్తలకు విశాఖపట్నం ఎంపీ శ్రీ భరత్ విజ్ఞప్తి చేశారు. ఎంపీగా ఎన్నికైన తర్వాత తొలిసారిగా విశాఖపట్నంకు వచ్చిన ఆయనకు ఎంవీపీ కాలనీలో ఉన్న తన పార్టీ కార్యాలయంలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు హాజరై అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా రామోజీరావుకు సంతాపం తెలిపి 2 నిమిషాల పాటు తెలుగుదేశం పార్టీ నేతలు, కార్యకర్తలు మౌనం పాటించారు. వైసీపీ అరాచక పాలనపై అలుపెరిగిన పోరాటం రామోజీ చేశారని శ్రీ భరత్ కొనియాడారు. తెలుగు జాతి ఒక మహోన్నత శిఖరాన్ని కోల్పోయిందని ఈ సందర్భంగా ఆయన అన్నారు. ప్రజా సంక్షేమం కోసం, రాష్ట్ర అభివృద్ధి కోసం పత్రికా రంగం ద్వారా విశేష కృషి చేశారని ఆయన అన్నారు. కార్యకర్తలు, అభిమానులు అత్యుత్సాహం ప్రదర్శించి చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని అహంకారంతో వ్యవహరిస్తే ఫలితం ఎలా ఉంటుందో మొన్నటి ఎన్నికల్లో వైసీపీ నాయకులు, కార్యకర్తలు చవిచూశారని ఆయన తెలిపారు. విశాఖలో ప్రశాంతతను తిరిగి నెలకొల్పుతామని, చట్టం తన పని తాను చేసుకుపోతుందని, తప్పు చేసిన వైసీపీ నాయకులకు, కార్యకర్తలకు చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని ఆయన కార్యకర్తలకు తెలిపారు. ఈ కార్యక్రమానికి విశాఖ తూర్పు ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు, విశాఖపట్నం టీడీపీ పార్లమెంట్ అధ్యక్షులు గండి బాబ్జీ, విశాఖ జనసేన, బీజేపీ నాయకులు ఉషా కిరణ్, శాకారి శ్రీనుబాబు, అంగి ప్రశాంత్, శ్రీధర్, తెలుగుదేశం, జనసేన కార్పొరేటర్లు, వార్డు అధ్యక్షులు మరియు అభిమానులు, నగరంలో పారిశ్రామికవేత్తలు, ప్రముఖులు, వ్యాపార వర్గాలు భారీ సంఖ్యలో పాల్గొని శ్రీ భరత్ను అభినందించారు. బరువు తగ్గట్టుగా మేము పనిచేస్తాం. ఈ గత 10 రోజులుగా వారంగా కొన్ని నోటీస్ చేసాం. ఏం నోటీస్ చేసామంటే, ఒకటి, కొందరు చట్టం వాళ్ళ చేతులోపలికి తీసేసుకుంటున్నారు. వాళ్ళందరినీ కోరేది ఏంటి అంటే, మీరేమీ అతి తొందరపడద్దు, వాళ్ళు చేసేది ఏమి మనం మర్చిపోము. వాళ్ళు ఎవ్వరు ఎక్కడికి ఎస్కేప్ అవ్వరు. ఎవరైతే తప్పు చేశారో వాళ్ళకి చట్టబద్ధంగా వాళ్ళకి తప్పకుండా శిక్ష అనేది పడుతుంది. ఒకవేళ మనం చట్టం ప్రకారం చెప్పినా సరే దేవుడు వాళ్ళకి శిక్ష ఇచ్చాడు ఆల్రెడీ. ఇప్పుడు పెద్ద పెద్ద మాటలు చాలా మంది మాట్లాడారు కదా, వాళ్ళలో ఎవరైనా ఒకరన్నా గెలిచారా? వాళ్ళ మంత్రి వర్గంలో ఒక్కరు తప్ప అందరూ ఓడిపోయారు. చాలా మాటలు మాట్లాడారు కదా వాళ్ళందరూ. దీనికన్నా పెద్ద చెప్పు దెబ్బ ఉందా? ఇదే చెప్పు దెబ్బ. సో తొందరపడి మాకండి. నా పాయింట్ ఇక్కడ ఏంటంటే, మనం కూడా వాళ్ళకి ప్రవర్తిస్తే మనకి వాళ్ళకి తేడా ఏంటి? అలా వద్దు. అది మళ్ళీ ఇంకా నెగిటివ్ అంటే, మనం కూడా వాళ్ళకి తయారైపోతే అలా అని మనం ఏమి కొడితే మనం ఇంకో చెప్ప చూపించట్లేదు కదా. ఇప్పుడు పవర్లో చూపించాం, ఎవరైతే ఆఫీసర్స్ దౌర్జన్యంగా ప్రవర్తించారో, ఎవరైతే రాజకీయ నాయకులు అలా ప్రవర్తించారో తప్పకుండా వాళ్ళు గుర్తున్నారు, ఎవరిని మర్చిపోవట్లేదు. దాని మీద యాక్షన్ అయితే తీసుకుంటాం. 1. 2 ఏంటి అంటే, మన కార్యకర్తలు ఎవరైనా సరే పవర్ వచ్చేసింది కదా, మనం మళ్ళీ వాళ్ళు చేసిన తప్పులు మనం చేయొచ్చు అంటే, మనకు కూడా వాళ్ళ 151లో మధ్యలో 5 తీసేస్తే 11 మిగిలింది. మనకు కూడా 164లో మధ్యలో 6 తీసేస్తే 14 అవుతుంది మళ్ళీ మనం ఇట్లా కానీ వాళ్ళలాగా ప్రవర్తిస్తే. సో ఇవాళ అందరం కలిసిమెలిసి పనిచేద్దామండి.